నమస్తే వెల్కమ్ టు #1 న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ఇక జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వైకాపా నేతలు ప్రభుత్వాధికారులు కుమ్మక్కై ఏకంగా 1140 కోట్లు కొట్టేశారు. అంటే దాదాపు ఎంత మొత్తంలో కొట్టేశారంటే 1140 కోట్లు ప్రజా డబ్బు స్వాహా చేశారు. ఇక నివాస యోగ్యం కాని స్థలాలు, అవసరమే లేని భూముల సేకరణ, మార్కెట్ రేటుకు అనేక రేట్లు ఎక్కువగా భూములు ధర ఖరారు, బినామీలకు ముందు పెట్టి భారీగా లబ్ధి పొందిన నేతలు. ఇక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి, అలాగే పలువురు ఐఏఎస్ పాత్రపై లోతైన విచారణకు కూడా సిఫార్సు. ఇక కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని సూచన. అలాగే మనం చూసినట్లయితే ఇక వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమారుడితో పలువురిపై క్రిమినల్ కేసులు అయితే సిఫార్సు. ఇక తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నీట మునిగిన ఆవ భూములు. ఇక ఈ వార్త విశేషంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆవ భూముల్లో ఆరగింపు. ఇక జగనన్న ఇళ్ల స్థలాలకు 7 మీటర్ల లోతులోని భూములు. అంటే ఎక్కడ చూసినా కానీ ఒక వింత వాతావరణం అయితే కనిపిస్తుంది. నిజంగా 1140 కోట్లు కొట్టేశారు. అసలు భూములైనా సరైన విధంగా ఉన్నాయంటే ఆ భూములకి ఇది పరిస్థితి. జగనన్న కాలనీల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం భూముల సేకరణ ముసుగులో ఏకంగా వైకాపా ముఠ 1140.24 కోట్లు దోచుకున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. ఇక మొత్తం మనం చూసినట్లయితే 18,216 ఎకరాల సేకరణలో ఈ దోపిడీ జరిగినట్లు పేర్కొంది. అంటే పెద్ద మొత్తంగాను అయితే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక వైకాపా గ్రామ స్థాయి నాయకులు మొదలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలందరూ కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఏ మాత్రం అవసరమే లేని భూములు, నివాస యోగ్యం కాని స్థలాల్ని ప్రభుత్వం కొనిపించడం, జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీలను అడ్డం పెట్టుకొని మార్కెట్ రేటుకు మించి అధిక రేటు అయితే కోట్లతో లబ్ధి, ముఖ్యంగా అంటే కోట్ల వ్యాపారం అయితే ఇక్కడ నడిచిందన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే అంటే కోట్లకి కోట్లు కొల్లగొట్టే విషయంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తని కనుక మనం చూసినట్లయితే బెంగాల్లో కమలానికే మొగ్గు. అంటే తమిళనాట డిఎంకేదే హవా, విజయ్ ప్రభంజనం అన్న యాక్సిస్ మై ఇండియా. అంటే రకరకాల ఓట్ పోల్స్ అయితే, ఒక ఓట్ పోల్ ఏమో ఏకంగా బీజేపీ ఈసారి అక్కడ చక్రం తిప్పుతోంది బెంగాల్లో అంటూ మనకు, మరో చోట తమిళనాట ఈసారి డిఎంకేదే హవా అంటున్నారు, మరొక చోట ఈసారి విజయ్ ప్రభంజనం సృష్టిస్తాడు అంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాల విషయాలు మన ముందుకు వస్తాయి. ఎందుకంటే ఈసారి ఓట్ బ్యాంక్ అయితే అధికంగా నమోదైంది తమిళనాడులో. ముఖ్యంగా మనం చూసినట్లయితే 91.5%, ఎన్నడూ లేని ఓట్ బ్యాంక్. ఇప్పుడు రిజల్ట్ అయితే మరి ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అంటే విజయ్ మొదటిసారి అయితే పోటీ చేశాడు. ఇక డిఎంకే, అన్నా డిఎంకే గురించి మనకు తెలిసిన విషయమే. అయితే ఏ పార్టీ ఈసారి విజయ ప్రభంజనం సృష్టిస్తుందా అని చెప్పి ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తమిళనాడు మొత్తం స్థానాలు 234, మెజారిటీకి కావాల్సినవి 118. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని పోల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ పోల్స్ను పరిశీలిద్దాం. యాక్సిస్ మై ఇండియా ప్రకారం డిఎంకేకి 92 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఇక అన్నా డిఎంకేకి 22 నుంచి 32 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అలాగే టీవీకేకి 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే కొన్ని పోల్స్ ప్రకారం అయితే ఈసారి టీవీకే అధిక ప్రపంచం సృష్టిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ప్రజా పోల్ చూసినట్లయితే 148 స్థానాల నుంచి 168 స్థానాలు డిఎంకే. ఇక అన్నా డిఎంకే చూసినట్లయితే 61 స్థానాల నుంచి 81 స్థానాలు, అలాగే టీవీకే చూసినట్లయితే 1 నుంచి 9 స్థానాలు. అలాగే పీపుల్స్ పల్స్ చూసినట్లయితే 125 నుంచి 145 స్థానాలు డిఎంకే పార్టీకి వస్తున్నట్టు, అలాగే అన్నా డిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు వచ్చినట్లు. ఇక టీవీకే చూసినట్లయితే 18 నుంచి 24. అంటే రకరకాల పోల్స్ అయితే రకరకాల విషయాలు తెలియజేసినాయి. ఒక పార్టీ ఏమో టీవీకే ప్రపంచం అంటారు, ఒకరేమో ఈసారి చూసినట్లయితే మళ్ళీ డిఎంకేనే అంటారు. అలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ మొత్తంగా ఏం జరుగుతుంది? ఎవరు ఈసారి ప్రపంచాన్ని సృష్టిస్తారు? ఎవరు ప్రజలు మనసును దోచుకున్నారు? ఎవరు ఈసారి రాజకీయాలలో చక్రం తిప్పుతారు అన్న దానికి అయితే కాస్త వేచి చూడాల్సిన సమయం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసిన వార్తా విశేషం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆసుపత్రి గోడ కూలి 7గురు దుర్మరణం. ఆసుపత్రికి వెళ్ళేది ప్రాణాలను రక్షించుకోవాలని,
కానీ ఆ ప్రాణాలను రక్షించుకునే స్థలమే ఏకంగా ఇలా ప్రాణం తీసే పరిస్థితి నెలకొందంటే చూడాలి అక్కడ ఎంత నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి. అలాగే అక్కడ నాణ్యత లేని గోడలు, అంటే నిజంగా ఇక్కడ జరగటానికి ప్రమాద కారణంగా అయితే వర్షం. కానీ అసలు ఎలాంటి కట్టడి, అంటే అక్కడ ఎలాంటి వ్యవస్థన ఉందనేది కనుక మనం పరిశీలించినట్లయితే, బెంగళూరులో దుర్ఘటన, వడగళ్ల వానతో నగరంలో బీభత్సం. ఇక బెంగళూరు నగరం బుధవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో వణికిపోయింది. 6 గంటలకు మొదలైన వర్షం అరగంట పాటు కురిసింది. దీంతో శివాజీ నగర్లోని ప్రభుత్వ బౌరింగ్ ఆసుపత్రి గోడ కూలి 7గురు మృతి చెందారు. ఇక మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5గురు మహిళలు ఉన్నారు. ఇక వర్షం వస్తుందని పరిసర చిరు వ్యాపారులు, పాదాచారులు గోడ పక్కకు చేరగా ఒక్కసారిగా కూలిపోయి వారిపై పడింది. అలాగే క్షతగాత్రులను వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. గోడ లోపలి వైపు మరమ్మతులు చేస్తుండగా వర్షానికి తడిసి కూలినట్లు పోలీసులు తెలిపారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, నగర పోలీస్ కమిషనర్ సీమన్ సింగ్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అలాగే చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షలు అయితే ముఖ్యంగా ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక గాయపడ్డ వారికి ఉచిత చికిత్స అందేలా అయితే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వార్తా విశేషం అయితే 3 దశల్లో ముచ్చట గొలిపేలా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆధునికత ఉట్టి పడేలా అయితే డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ డిజైన్లను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ఎడిఫైస్. అలాగే తొలి దశ భవనాలకు ఏకంగా 1250 కోట్లు వెచ్చించనున్న సంస్థ. ఇక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలాని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ ను ఐకానిక్ గా నిర్మించబోతుంది. ఇక క్యాంపస్ మాస్టర్ ప్లాన్, భవనాల డిజైన్లను ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ఎడిఫైస్ నవ్యత ఉట్టిపడేలా రూపొందించింది. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, అలాగే బిట్స్ పిలాని ఛాన్సలర్ కుమరమంగళం బిర్లా స్వయంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థలతో 6 నెలల పాటు సమీక్షించి ఈ డిజైన్ను ఎంపిక చేశారు. ఇక అమరావతిలో నిర్మించిన బిట్స్ పిలాని క్యాంపస్ నమూనా అయితే మనకు కనిపిస్తుంది. ఇక త్వరలో మన అమరావతిలో మన కళ్ళ ముందు ఈ క్యాంపస్ అయితే వెలుస్తుందని చెప్పేసి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ వార్తా విశేషానికి వచ్చినట్లయితే, అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అంటూ నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. అలాగే ఎవరైతే జనసేన, టీడీపీ కార్యకర్తల ఈ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు అయితే నేను పవన్ కళ్యాణ్ మంచి స్నేహభావంతో కలిగి ఉంటాం. ఇక జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా అదే స్నేహభావంతో కలిగి ఉండాలి, అంతేగాని కుర్చీల కోసం కొట్టుకోవద్దు అంటూ దిశానిర్దేశం చేశారు. వివాదాలు, దాడులు, బూతులు, గొడవలు, సెటిల్మెంట్లకు దూరంగా ఉందాం. మనపై ప్రజలకు నమ్మకం పెట్టుకున్నారు. ఇక మనల్ని గమనిస్తున్నారు. నేతలు తమ కింద వాళ్లకు సత్ప్రవర్తన నేర్పించాలి. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే తప్పులు చేయొద్దు. కీలక పదవుల్లో ఉన్నవారు తప్పు చేస్తే మీడియాలో పతాక వార్తలు వస్తాయి. ఇక పార్టీ క్రమశిక్షణను కాపాడాలి. వైకాపా పాలకులు అహంకారాన్ని చూసాం. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. అలాగే వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండొద్దు. మళ్ళీ ఎన్నిక కావాలి. అందరూ మనస్పర్ధలు లేకుండా పనిచేయాలి. తాను లేకుండా ఎంపీలు తమ ప్రాంతానికి రాకూడదని ఎమ్మెల్యేలు అనటం సరైంది కాదు. టికెట్ ఇచ్చిన వారి వెంటే తేదేపై కేడర్ ఉంటుంది. అలాగే నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఎమ్మెల్యేల అనుమతులతో ముఖ్యంగా మనం చూసినట్లయితే పదవులు ఇవ్వరు. పార్టీలో ముందు నుంచి ఉన్న గౌరవం ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తాను పని చేసిన వారికి, అలాగే సరిగ్గా పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిని అక్కడే ప్రశ్నిస్తా అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అలాగే కొంతమంది ప్రవర్తన బాధ కలిగిస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో చాలా మనస్తాపానికి గురయ్యాను. నేను పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు దాన్నే అవలంబించాలి. అలాగే బీజేపీని కలుపుకొని వెళ్ళాలి. ఇక రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య అంతరం లేదు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీలు దగ్గర గొడవలొద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామ స్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలని అధినేత చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక లోకేష్ సమర్థతను గుర్తించే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. అంటే చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే
సీఎం చంద్రబాబు టీడీపీకి అధినేత కాబట్టి తన కొడుకుకే పదవి ఇచ్చాడు అని చెప్పేసి కొందరి మాట. అయితే ఆ పదవేమి తన కొడుకు అని చెప్పేసి ఇవ్వలేదు. ఎవరైతే బాధ్యతలు సమర్థవంతంగా వ్యవహరించారో ఆ వ్యక్తిగా లోకేష్‌ని చూసానే తప్ప తన కొడుకని కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. కేడర్‌కు నిరంతర ప్రేరణ కల్పించారు. అధికారంలోకి వచ్చాక పార్టీ వేగం పెంచారు. శిక్షణా తరగతులు మొదలుకొని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారు. కార్యకర్తలకు ప్రమాద బీమా తీసుకొచ్చారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనే హామీని నెరవేర్చినందుకు కృషి చేస్తూ ఉన్నందుకు లోకేష్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిన సమయం వచ్చింది. ఆ కారణంగానే లోకేష్ ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు ఏపీకి వచ్చాయి. అలాగే లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీనియారిటీ, నిబద్ధత, సోషల్ రీఇంజనీరింగ్ లాంటి కసరత్తు చేసి కమిటీ కూర్పు చేశారు. 47 ఏళ్ల తర్వాత కార్యవర్గంలో తాజా ధనం కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక సీనియర్లను గౌరవిస్తూనే కొత్త వారికి, కష్టపడిన వారికి చోటు కల్పించాం. అలాగే తేదేపా కార్యకర్తలు ఎప్పుడూ మీకోసం పనిచేస్తారు. అలాగే ఎవరికి తల వంచరు. కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాక విధానంగా మార్చుకుందామంటూ చెప్పారు. టీడీపీలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కార్యకర్తలే ఆ పార్టీకి మూలం అని చెప్తారు. అయితే ఆయన నిన్న చెప్పిన మాట ఏంటంటే కార్యకర్త అధినేతే అనేది నినాదంగా కాక ఏకంగా విధానంగా మార్చుకుందాం, కార్యకర్తలకంటూ ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ వార్తా విశేషాలు పరిశీలించినట్లయితే ఏకంగా ఈసారి మనలో చాలా మందికి ఉన్న యుద్ధ వాతావరణం నెలకొని కొన్ని చోట్ల అయితే స్థానికంగా మనం చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ కొరత వంటివి ఏర్పడ్డాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం ఏకంగా రూపాయి విలువ కూడా పడిపోవడం జరిగింది. ఎంత మేరకు పడిపోయింది అని కనుక మనం చూసినట్లయితే తాజా గణాంకాల ప్రకారం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అప్పు 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో సుమారు 81% ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా గణనీయమైంది. అంతకుముందు 2023లో రాష్ట్ర సగటు అప్పు జిఎస్డిపి నిష్పత్తి సుమారు 27% ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అలాగే పంజాబ్ రుణభారం అయితే ఇక జిఎస్డిపిలో 45% కంటే తక్కువ. అలాగే సంకేతాలు సానుకూలమే అయినా ముఖ్యంగా దేశీయ తాజా ఆర్థిక సూచీలు బలంగానే కనిపిస్తున్నాయి. ఇక 2026 ఫిబ్రవరిలో జిఎస్టి వసూలు సుమారు ముఖ్యంగా 1,83,00,000 కోట్ల మేరకు చేరుకొని 8.1% ఏకంగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇది వినియోగం, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుంది. అయితే ఈవే బిల్లులు 2025లో సుమారు 20% దాకా పెరుగుదలను సాధించాయి. ఇది దేశంలో వస్తువులు రవాణా అలాగే వాణిజ్య కార్యకలాపాల విస్తరణ తెలియజేస్తుంది. ఇక ఏకంగా ఉత్పాదక రంగాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక ముందుకు సాగే విధంగా అయితే వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ విషయం కనుక మనం చూసినట్లయితే కిక్కిరిసిన రైళ్లలో ఉక్కిరి బిక్కిరి. జనరల్గా ఈ మధ్య జరిగిన పెట్రోల్, డీజిల్ కొరత సందర్భంగా ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్ళేవారు లేదంటే ప్రయాణం చేయాలనుకున్న వారు ఎంచుకున్న దారి రైల్వే. అయితే కిక్కిరిసిన రైళ్లలో ఉక్కిరి బిక్కిరి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మన రైళ్లలో జనరల్ బోగీలు తలుచుకుంటే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే అంత రష్గా ఉంటుంది. అసలు ఒకసారి లోపలికి వెళ్ళామంటే బయటకు వచ్చే పరిస్థితే కనిపించదు. కనీసం కాలు పెట్టడానికి వీలైనంతగా అవి నిత్యం కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేశీయంగా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువ మందికి మొదట గుర్తొచ్చేది రైలే. ముఖ్యంగా పేదలు, వలస కూలీలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు అదే చవకైన ప్రయాణ సాధనం. కానీ కొన్నేళ్లుగా ప్యాసింజర్ రైళ్లు తగ్గిపోతున్నాయి. ఎక్స్ప్రెస్లో టికెట్ రిజర్వ్ చేసుకోకపోతే కొండవీటి చాంతాడంతా వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తుంటాయి. ఇక ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లుగా జనరల్ బోగీలు మనం చూసినట్లయితే ముఖ్యంగా పేరుకుపోవడంతో ఇక సామాన్య జనానికి నరక బాధలు పరిపాటిగా జరుగుతున్నాయి. ఇక రైల్వే స్టేషన్లో ఒక్క పక్క ప్రయాణికులు పోటెత్తుతుంటే చాలా రైళ్లలో సాధారణ బోగీలు 4కు మించి ఉండడం లేదు. అలాగే దాంతో వాస్తవ్య సామర్థ్యానికి 2-3 రెట్లు ఎక్కువ. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే కొందరు గత్యంతరం లేక స్లీపర్ బోగీల్లోకి ఎక్కేస్తున్నారు. అలాగే ఆధునీకరణలో దూసుకుపోతున్న భారతీయ రైళ్లలో సామాన్యులకు సరైన చోటు దొరక్కపోవడమే విషాదకరం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అధికారిక లెక్కల ప్రకారం 2023-24లో భారతీయ రైలు 716 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చాయి. అలాగే అందులో 651 కోట్ల మంది జనరల్ బోగీల్లోనే ప్రయాణించారు. ఇక గడిచిన 3 ఏళ్లలో అలాంటి వారి సంఖ్య 18%. ఇక 2019-24 మధ్యలో కొత్తగా 6
6,500కు పైగా సాధారణ కోచ్లు రైలుకు అందివచ్చాయని, ఇక 2024-25లోనే అలాంటి 1,200 బోగీలను వినియోగించామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ వాస్తవిక అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు. అంటే జనాభా ఏమో చాలా మంది ఉన్నారు, ఇక రైళ్లు అయితే తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిరుడు ఫిబ్రవరిలో దక్షిణ రైల్వే 13 జతల రైళ్లలో సాధారణ బోగీలకు కోత పెట్టి వాటి స్థానంలో ఏసీ కోచ్లు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. నిజంగా సామాన్యుడు ఎక్కేది ఏమైనా ఉందంటే అది జనరల్ బోగి కాకుండా ఏసీ బోగులు ఏర్పాటు చేస్తే ఇక ఏసీ బోగిలో కేవలం ధనవంతులు మాత్రమే ఆ సీట్లు అనేది కొనగలరు. అయితే మనం చూసినట్టయితే ఇక వ్యాపార పోకడలకు అది ఒక నిదర్శనంగా చూడవచ్చు. అలాగే దేశ ఆర్థిక వృద్ధికి సరిజోడిగా రైలు ప్రయాణాన్ని వేగవంతం సుఖమయం చేసేందుకు కేంద్రం ఇప్పటిదాకా 160కి పైగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ మధ్య ఎవరైనా కానీ ప్రయాణం చక్కగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే వందే భారత్ని ఎంచుకుంటున్నారు. అయితే ఏకంగా కేంద్రం ఇప్పటి వరకు ఏకంగా 160కి పైగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇక భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్లను పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఇక రైల్వే మౌలిక వసతుల కల్పనలో పురోగతి దేశ ప్రతిష్టను పెంచేది అయినా అదే సమయంలో పేద సాధాలు గౌరవప్రదంగా రాకపోకలు సాగించేందుకు తగిన ఏర్పాట్లు చేయడము సంక్షేమ రాజ్యధర్మం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకప్పుడు రైలు ప్రయాణం అయితే పేదవాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏసీ బోగీలు ఏర్పాటు చేసే వాటిపైన ఉన్న దృష్ట్యా పేదవారు జనరల్ బోగీల్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రైళ్లు ఖచ్చితంగా పేదవారికి అందుబాటులో విధంగా జనరల్ బోగీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మనకి ఇక్కడ తెలుస్తుంది. నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెడతా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాతో మాట్లాడు, వీడియో కాల్స్ చేయి, లేదంటే నాతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలను బంధువులు స్నేహితులకు పంపిస్తా అంటూ భయపెట్టడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. బంగారం డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి అందరి ముందు పరువు తీస్తా అంటూ దుబాయ్ నుంచి వేధిస్తున్న వ్యక్తిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ నగర శివారు ప్రాంతానికి చెందిన ఒక యువతికి షేక్ షుబానీ అనే యువకుడితో పరిచయం ఉంది. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో కొన్ని సన్నిహిత ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఇక యువతి మరొకరిని వివాహం చేసుకున్న తర్వాత సుబానీ వేధించడం ప్రారంభించాడు. ప్రతిరోజు రాత్రి వేళ ఫోన్ చేసి వీడియో కాల్ చేయమనేవాడు. దీంతో అతనితో మాట్లాడడం మానేసింది. ఆ యువతి నగ్న చిత్రాలను ఆమె భర్తకు పంపించాడు. ఆయన వాటిని తన చరవాణి నుంచి తొలగించి నంబర్ని బ్లాక్ వేశారు. అలాగే అయినా వేరు నెంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. ఇక ఈ క్రమంలో యువతి చరవాణిలో ఉన్న ఫోన్ నెంబర్లతోటి సుబానీ ఒక వాట్సాప్ గ్రూప్ చేశాడు. అందులో యువతి నగ్న చిత్రాలు వీడియోలు పెడతానని బంగారం డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగేవాడు. ఇక అందులో కొన్ని అంతర్జాతీయ నంబర్లు ఉండడంతో ఆరా తీయగా సుబానీ దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక సుబానీ భార్య తల్లి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్నట్లు బాధితులకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్కడో ఒక చోట ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వారు కామెంట్స్ బ్యాడ్గా పెట్టేవాళ్ళు, లేదంటే ఇలా ఏది పడితే అది నగ్న వీడియోలు అని చెప్పేసి చిత్రాలని చెప్పేసి ఏది పడితే అది సమాజంలో పరువు తీసే దశగా అడుగులు వేస్తారు. ఒకప్పుడు మన స్నేహితుడు అయి ఉండొచ్చు, ఒకప్పుడు మనం ప్రేమించిన వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ తర్వాత వాళ్ళు అదే విధంగా ఉంటారని చెప్పేసి నమ్మడం చాలా తప్పు. కాబట్టి ఏ మేరకు అయినా అది ఒక పెళ్లి తర్వాత వరకు కూడా ఆ స్టెప్ వరకు తీసుకొని వెళ్ళి ఇలాంటి నగ్న చిత్రాలు ఫోటోలు వీడియోలు ఇస్తే మాత్రం తర్వాత తప్పకుండా ఇబ్బంది పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని వెంటనే సంప్రదించాలి. కానీ అంతేగాని ఇబ్బంది ముఖ్యంగా ఇలాంటి కేటుగాలని నివారించాలంటే సైబర్ క్రైమ్ పోలీసులే కరెక్ట్. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కామెంట్స్, ఖాళీగా కూర్చొని పక్క వాళ్ళ జీవితాలలో వేలు పెట్టి కామెంట్స్ పెట్టడం కాస్త ఒక నేరం అయితే, ఇలా ఒకప్పటి ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకొని ఫోటోలు వీడియోలు చేసి ఆ అమ్మాయిల్ని బాధ పెట్టడం మరో విషయం. కాబట్టి ఈ మధ్యన సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండి ఇలాంటి విషయాలు ఏమైనా జరిగితే వెంటనే ఆ ఇన్స్టా ఐడీలు లేదంటే ఇలా ఏవైతే వాట్సాప్ నెంబర్లు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు కనుక అందచేసినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 1కి 10 సార్లు మీరు ఫోటో దిగినా ఆ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి గుర్తు పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, గంజాయి వీడు గెలిచి చూడు
అంటే ఒకప్పుడు గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలయ్యే అంటే ముఖ్యంగా యువతి యువకులు ఎంతో మంది. కానీ ఒకప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితి కాస్త మారే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేస్తుంది. ఇక పోలీసు వారు తమ వంతు బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా కాలేజెస్లో గట్టి రెక్కి నిర్వహిస్తున్నారు. అయితే గంజాయి వాడకంతో ప్రభావితమయ్యే అవయవాలతో మాట్లాడించారు. దాన్ని పీలిస్తే తాము ఏమవుతామో అని మెప్పించారు. వినూత్న రీతిలో అందరినీ ఆకట్టుకునేలా రూపొందించిన ఈ వీడియోలో ఎవరేమంటున్నారంటే, ఒక్కసారి ఇది చూద్దాం. నిజంగా ప్రతి ఒక్కరు, అంటే ముఖ్యంగా యువతీ యువకులు ఈ విషయాలను తెలుసుకోవాలి. సరదాగా కాసేపు తీసుకునే గంజాయి మన ప్రాణాలకి, మన అవయవాలకి ఎంతగా ఇబ్బందిని తెచ్చిపెడతాయో చాలా మందికి తెలియదు. అయితే మనం చూసినట్లయితే ఇక ఈనాడు పేపర్గా అంటే ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఇక ఆర్టికల్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా గుండె మాట్లాడే మాట, నా గుండె చప్పుడుతో ఆటలాడుకు, ఒత్తిడి పెరుగుతోంది, ప్రమాదం దగ్గరవుతుందంటూ చెప్తున్న దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అంటే పోలీసులు ఈ రకంగా వీడియో అనేది సృష్టించారు. అంటే కేవలం ప్రజలకు అవగాహన తెలియాలి. లోపల ఉన్న అవయవాలు ఏ విధంగా స్పందిస్తాయో వాళ్ళకి తెలిస్తే కాస్తైనా ఆ గంజాయి అనే మత్తుకి అలవాటు పడకుండా వాళ్ళ జీవితాలను, వాళ్ళ అవయవాలను జాగ్రత్తగా చూసుకుంటారని. అయితే ఇంకా ఊపిరితిత్తులు, ముఖ్యంగా లంగ్స్ మనం చూసినట్లయితే ఎక్కువగా ఇబ్బంది పడేది మన ఒంట్లో అవే. మీరు పీల్చే ప్రతి పఫ్ నన్ను బలహీనపరుస్తోంది, ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది, ఇప్పుడే ఆగు లేదంటే నేనే మౌనం అవుతాను అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మెదడు, బ్రెయిన్, పొగతో నా శక్తి తగ్గుతోంది, ఆలోచన బలహీనం అవుతోంది, నన్ను కాపాడి తేనెని ముఖ్యంగా అంటే నన్ను కాపాడితేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఒకవేళ ఇదే వ్యసనానికి కనుక నువ్వు అలవాటు పడ్డావంటే తర్వాత నీకు భవిష్యత్తు ఉండదు అంటే బ్రెయిన్ హెచ్చరిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇక కంగుమనే గొంతుతో ఈ అవయవాలు చెబుతున్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అన్నిటికన్నా ముందుగా గంజాయి సిగరెట్ తన మాటలతో కాదు, అందరినీ భయపెట్టే స్నేహంగా. గంజా తాగడం సరదా కాదు, అది నీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. నీ ఫోకస్ పోతుంది, ఇక నీ లక్ష్యం దూరం అవుతుంది. ఈరోజు ఆగకపోతే నీకు పశ్చాత్తమే మిలుగుతుంది తప్ప అని చెప్పి హెచ్చరించింది. ఇక ఆఖరిగా గడియారంతో సమయం ఎవరికీ వేచి ఉండదు, ఇప్పుడు మారితేనే గెలుపు నీది అంటూ సామాజిక మాధ్యమాల్లో పోలీసులు చేసిన ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. అంటే ముఖ్యంగా ప్రజలకు అవగాహన తెచ్చే కార్యక్రమంగా ఈ ఒక వినూత్న ఆలోచన అయితే చేశారు. ఇక గంజాయిపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలంటే ప్రజా సహకారం కావాలంటున్నారు పోలీసులు. ఇక ఎవరైనా గంజాయి అమ్ముతుంటే ఆ విషయాన్ని మీ సమీప పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్కి తెలియజేయాలని కోరుతున్నారు. లేదా 112కు సమాచారం అందించాలి. మన బిడ్డల బంగారు భవిష్యత్తును చీకటిలో నెట్టేసే ఈ ముఠాలను పట్టిద్దాం, గంజాయి లేని జిల్లాను సాధిద్దామంటున్నారు బెజవాడ పోలీసులు. మరి మీరు రెడీనా అంటున్నారు. ఇక అంటే నారా లోకేష్ కావచ్చు, లేదంటే వంగలపూడి అనిత కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారో, ముఖ్యంగా స్టూడెంట్స్ని టార్గెట్ చేసి ఎక్కడైతే విక్రయిస్తున్నారో అంటే ముఖ్యంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడా లేని విషయంగా మనం పరిగణించినట్లయితే ఎందుకు యువత ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు అని కనుక చూసినట్లయితే, వారు లవ్ ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదంటే కెరీర్ పరంగా ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా వాటిని ఓవర్కమ్ చేయకుండా వెంటనే ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. అయితే ఈగల్ టీం కావచ్చు, లేదంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ముఖ్యంగా అంటే ఇలాంటి స్టూడెంట్స్ని ఎక్కడైతే భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారో వారు ఇబ్బంది పడకుండా, అలాంటి వ్యసనాలకు లోను కాకుండా, ముఖ్యంగా ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు చూపించేలాగా ఈ వినూత్న ఆలోచన ఈ వీడియోని అయితే రూపొందించారు. ఇక ఎక్కడైనా కానీ గంజాయి కనుక అమ్మడం చూసినా, లేదంటే గంజాయి తీసుకోవడం చూసినా వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలని చెప్పేసి తెలియడం జరిగింది. మనకి ఇక్కడ కనిపిస్తుంది మహిళల వీడియోలు తీసిన వ్యక్తిపై పోక్సో కేసు. ఓ బాలిక ఆమె తల్లితో పాటు మరి కొంతమంది మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియోలు, ఫోటోలు తీసిన యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బండి ఆదినారాయణ తన బంధువుల ఇంట్లో బాత్రూంలో సెల్ ఫోన్ కెమెరాలు పెట్టి ఏకంగా బాలిక ఆమె తల్లి స్నానం చేస్తుండగా వీడియోలు, ఫోటోలు తీశాడు. ఇదే విధంగా మరికొందరు మహిళలు ఫోటోలు కూడా తీశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి చుట్టుపక్కల వారు చెప్పడంతో ఆదినారాయణ ప్రశ్నించారు.
తెలిపారు. అతని చరణవాసి తీసి పరిశీలించి వీడియోలు, ఫోటోలు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐ మాట్లాడుతూ దగ్గర బంధువుల ఇంట్లోనే మహిళలు స్నానాలు చేస్తున్నట్లు తెలిపారు. అంటే ముఖ్యంగా మన వాళ్ళు, మన చుట్టాలు అని నమ్మటం కూడా ఈ రోజుల్లో ప్రమాదకరమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి వచ్చిన వ్యక్తి కూడా అంటే ఎలాంటి వారు, వాళ్ళ ముందు అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయని ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఎస్‌గా పోలీసు మాట్లాడుతూ వీడియోలు, ఫోటోలు ఉన్నాయని మిగిలిన వాటిని తొలగించాలని చెప్పారు. దీనిపై నిందితుడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక గ్రావెల్ రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన వీఆర్ఓపై దాడికి యత్నం. అంటే ఎలా తయారైందంటే సంస్థ ఏకంగా వీఆర్ఓ మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రలపాడు మండలం ముప్పాళ్ళ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళిన వీఆర్ఓపై రవాణాదారులు దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగడంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక రోడ్డులోని పొలాల నుంచి కొంతమంది గలస రవాణా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వీఆర్ఓ బాబురావు వీఆర్ఓతో పాటు కలిసి అక్కడికి వెళ్ళి ముఖ్యంగా అంటే అక్కడ రవాణా చేయవద్దు అని ప్రశ్నించి అడ్డుకున్నందుకు దీంతో ఆగ్రహం చెందిన గ్రావెల్ రవాణాదారులు వీఆర్ఓను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. అలాగే ఈ వీడియో దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా అంటే స్వైర విహారం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను ఎక్కడ పట్టుకొని నిర్బంధించాలి, ఎలా ప్రశ్నించాలి అని చెప్పేసి ఇలాంటి వారు కాస్త వీఆర్ఓ అంటే ఎదుటిపడి ప్రశ్నించినందుకు ఏకంగా తనపైనే దాడి చేసిన విషయం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఏదైతే వీడియో అయితే వైరల్ అవుతుందో ఇక నెట్టింట దర్శనమిస్తుంది. అనంతరం గ్రావెల్ తవ్వకాలు నిలిపేశారు. ఇక దీనిపై వీఆర్ఓ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయంపై తహసీల్దార్ వాసిరెడ్డి రామకోటేశ్వర వివరణ కోరగా వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, ఇతర వివరాలు తెలియాల్సి ఉందని చెప్పడం జరిగింది. ఇక అంటే ఎక్కడ చూసినా ఇలాంటి రౌడీ మూకలు అయితే ఎక్కువైపోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా కారుతో ఢీకొట్టి క్రాంతి కిరణ్ హత్య అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. హనుమాన్ జంక్షన్లో మంగళవారం రాత్రి కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సూపర్ మార్కెట్ నిర్వాహకుడు వడ్డీ క్రాంతి కిరణ్ హత్యగానే పోలీసులు నిర్ధారించారు. పాత గొడవల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్కి చెందిన రామినేని రామకృష్ణను ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. పలువురు వద్ద సేకరించిన సమాచారం, మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సమీపంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా రామకృష్ణ దారి కాచి ద్విచక్ర వాహనంపై క్రాంతి కిరణ్ బయలుదేరగానే వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గుర్తించారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హనుమాన్ జంక్షన్ ఎస్ఐ వి సురేష్ తెలిపారు. ఇక మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు బుధవారం నిర్వహించారు. మరోవైపు హత్యకు పాల్పడిన నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రశాంతంగా ఉండే హనుమాన్ జంక్షన్లో నడి రోడ్డుపై హత్య జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఫోన్లో సమస్యలు వింటున్న తహసీల్దార్ అబ్దుల్ దరియా. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజల నుంచి తమ శాఖకు వచ్చే ఫిర్యాదులపై సత్వర న్యాయం జరిగే వరకు అంటే పరిష్కార మార్గానికి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ అబ్దుల్ దరియా అన్నారు. ఈనాడు మీ తోడుగా కార్యక్రమంలో మనం చూసినట్లయితే బుధవారం ముఖ్యంగా అంటే నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్కడైతే ఇబ్బందులు నెలకొంటున్నాయో అంటే రైతులు కావచ్చు, లేదంటే ఎవరైనా వేరే సమస్యలు కావచ్చు, వెంటనే గనక అంటే ఫిర్యాదు అందిస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా అడుగు వేస్తున్నామని చెప్పేసి తహసీల్దార్ మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఆవుల రహదారులపైకి వదిలితే చర్యలు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా హైవే పైన వెళ్ళాలంటే భయం వేస్తుంది. సడన్ గా ఎటు నుంచి ఏ పశువులు రోడ్ల మీదకు వస్తాయో తెలియదు. అయితే ఇక ఇప్పుడైతే మనం చూసినట్లయితే యజమానులకు సూచనలు ఇస్తున్న ఎస్ఐ అర్జున్ రాజు, ఈవో కేశవ హరికృష్ణ కుమార్. అయితే ఆవులను రహదారులపైకి వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎం అర్జున్ అన్నారు. అయితే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్న విసన్నపేట రహదారులపై సంచరించే ఆవులను ప్రత్యేక అధికారి చేకూరు చిన్నరాట్నాలు ఈవో కేశవ హరికృష్ణ కుమార్, ఎస్ఐ అర్జున్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 4 రోజుల కిందట బంధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మద్దుల పర్వ గ్రామస్తులు పంచాయతీకి అపరాధ చెల్లించి అధికారుల సమక్షంలో వాటిని విడిపించుకున్నారు. అయితే ముఖ్యంగా మూగ జీవాలను ఎక్కడైతే హైవే పైన వదిలేస్తారో అది కూడా నేరం కిందనే వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక
నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి అంటూ కనిపిస్తుంది. ఇక విసన్నపేటలో మనం చూసినట్లయితే ఉపాధి హామీ పథకాలను అంటే ముఖ్యంగా 9 కోట్లు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి కోటా కళ్యాణ్ అన్నారు. ఇక విసన్నపేట మండలం చండ్రుపట్టలో బుధవారం పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఫేస్ యాప్ తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. అలాగే ఉపాధి కూలీ డబ్బులు రావడం లేదని కూడా వారి గోడు విలపించుకున్నారు. ఇక నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి కేటాయించిన బడ్జెట్ నుంచి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మాక్ డ్రిల్ వాయిదా అంటూ జీ కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఓసిఎల్ చమురు సంస్థ ఆధ్వర్యంలో గురువారం అయితే మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పి అనివార్య కారణాల వల్ల కానీ వాయిదా పడిందని ఆ సంస్థ టెర్మినల్ చీఫ్ మేనేజర్ ఆనంద్ సాగర్ తెలిపారు. ఇక తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి రైతుల మండల గ్రామాల ప్రజలకి గమనించాలని కూడా కోరారు. చూశారు కదా, ఇవి వాటి వార్తా విశేషాలు. రేపటి రోజున నంబర్ 1 న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగల్ సైనింగ్ ఆఫ్.